నిజామాబాద్లో ఉన్న ఆయకట్టు ప్లస్ సుల్తానాబాద్ పెద్దపల్లి ఉన్న ఆయకట్టు జైత్యాల డిస్ట్రిక్ట్ ఉన్న ఆయకట్టు సరిపోయేంతది అంటే క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఈ 31 మార్చ్ వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో వారబందీ పద్ధతి కొనసాగుతుంది. మరి 1 ఏప్రిల్కి వాటర్ క్రాప్స్కి ఇవ్వడం జరగదు. అది ఉన్న స్టాండింగ్ క్రాప్స్కు అది వరికి సరిపోయేంత వాటర్ ఇక్కడ మనకు సఫిషియెంట్ ఉంది. ప్లస్ ఈ మార్చ్ తర్వాత ఏప్రిల్ నుంచి మనకు 3 TMC వాటర్ అప్ టు జూలై ఎండ్ వరకు మనకు డ్రింకింగ్ వాటర్కి అవసరం పడుతుంది. ప్లస్ 2 TMC ఎవాపరేషన్ లాసెస్ కలుపుకున్నాము. 19 TMC క్రాప్స్కి పోను. ఈ 5 TMC కలుపుకుంటే మొత్తం 25 TMC మనకు 6 టీమ్స్ 25 TMC అవసరం పడుతుంది. మరి డ్యామ్లో 26 TMC ఉంది వాటర్ ఇప్పుడు అవైలబిలిటీ. మరి సరిపోయేంత వాటర్ అయితే ఇప్పుడు క్రాప్స్ కానీ డ్రింకింగ్ కానీ ఎవాపరేషన్ లాసెస్ కలుపుకుంటే సరిపోయేంత వాటర్ అయితే డ్యామ్లో ఉందండి. ఏ విధంగా మనం ఇబ్బంది పడే అవసరం. అది ఏప్రిల్ తర్వాత రైతులకు నీరు అవసరం ఉంటుందా? దాని తర్వాత ఏం చేస్తారు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో? ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు కూడా నీరు డ్రింకింగ్ కోసము ఎవాపరేషన్ లాసెస్ కలుపుకొని 3 TMC ప్లస్ 2 TMC 5 TMC గాను వాటర్ స్టోరేజ్ పెట్టుకొని మనం క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుంది.